రెడ్డొచ్చి మొదలాడు. పూర్వం రెడ్డి సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లుండేవారు. రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పని చేయవలసిందే గాని ఒక్క క్షణమైన వృధా కాలక్షేపం చేయరు. వాళ్లకు ప్రొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం, పాలు పితుక్కోవటం, దూడలకు గ్రాసం సమర్చుకోవటం వీటితోనే సరిపోతోంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు స్నానం, భోజనం చేసుకొని రామాలయం దగ్గరకో, మున్సిపు గారి పెద్ద గచ్చరుగు మీదకో చేరుకుంటారు నలుగురును. అక్కడి నుంచి వ్యవసాయపు బొగటాలు, ఊళ్ళో మంచి చెడులు చర్చించి ముచ్చటించుకునేసరికి ఏ 10:30, 11 అవుతుంది. ఇదంతా అయిన తర్వాత ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు పోయి నిశ్చిత్తంగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవాల్సిందే. ఇలా ఐకమత్యంతో, అన్యోన్యంతో అన్నదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క త్రాటిపైన నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బము వచ్చిందంటే హరికథలు, కాలక్షేపాలు జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకొని విద్వాంసుల్ని సన్మానించేవారు. ఇలాగే ఒక ఏడు సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏం జరిపిద్దాము అనుకొని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకొని రామకోవెల దగ్గర పందిరిలోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది. 8, 9 గంటలకల్లా పిన్నా పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చేసేవారనమాట. అదిగో ఇదిగో అంటూ తీరా అటు మొదలెట్టేసరికి 10 కొట్టేది. ఎలా అయితే తెర మీదకు బంగారక్క, జుట్టు పొలిగాడు ఎక్కారు. వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వొచ్చింది. మీసాలు మెలితిప్పుతూ కూర్చొని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదామా అన్నారు. బొమ్మలు విద్వాంసుడు సరేనంటూ భారతంలోంచి శశిరేఖాపరణయం కథ జరగబోతుందని చెప్పి రాగాలాపన మొదలుపెట్టాడు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు చక్కా వచ్చారు. రామిరెడ్డి గారంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీద బ్రతుకుతున్నదాయ్. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది 190 మందికి. రామిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండడం చేత ఆలస్యం అయింది అంటూ సభలో ప్రవేశించారు. దానికేం లేండి, రండి రండి రామిరెడ్డి గారు అంటూ ఆయన్ని ఆహ్వానించి తీసుకువెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చేసినట్టే, ఇంక కానియండి అని సభ పెద్ద చెప్పేవరికి బొమ్మల విద్వాంసుడు మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను జుట్టుపోలుగాన్ని తెర మీదకి ఎక్కించాడు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్ళీ కథ ప్రారంభించేటంతలో వైద్యుల వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవ్వళ్ళు కాస్తంత జిర్రుమన్నా వెంకటరెడ్డి గారి చెయ్యి తగిలితే గాని బతికేలేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది గాని. ఊళ్ళో కేసులు చూచాక వచ్చేటప్పటికి ఈ వేలైంది. ఎంత పెందలాడే తెముల్దామనుకున్నా తీరిక దొరకటమే కష్టమైపోతున్నది. ఎవ్వలను కాదనటం అని ఆయన ఆనటం పూర్తి చేయకుండానే దానికేం లేండి, దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన్ని గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావాల్సిన వారెవ్వరూ కనపడరు కానియండి అని చెప్పేసరికి మళ్ళీ గణపతి పూజ జరిగింది. బంగారక్క, జుట్టు పోలిగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్ళీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖా పరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పులుమార పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్లు సభ్యులలో గుసగుసలు బయలుదేరినాయి. పుల్లారెడ్డి గారంటే గ్రామానికి అంతటికి భీష్ములు లాంటి వారు. 125 నిండిన వయోవృద్ధి, జ్ఞానవృద్ధిను. ఆయన మాటంటే ఆబాల గోపాలము భక్తితో శిరసా వేస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురు వెళ్లి ఆయన్ని తోడుకుని వచ్చారు. సభలో అదిగో వస్తున్నారు రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది. ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుంటూ అయ్యో ఆట మొదలెట్టారు కాబోల్నే, ఎంతవరకు అయిందేమిటి అన్నారు. అబే మరేం పర్వాలేదండి, ఎంతవరకు అయితేనేమిటి అని సర్ది చెబుతూ వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకువెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. మళ్ళీ సభ పెద్ద రావాల్సిన వారందరూ వచ్చేసినట్టే, ఇంకీసారి మొదలెట్టవచ్చు అన్నాడు. బొమ్మల విద్వాంసుడు మళ్ళీ ఒకసారి పూజ చేసి బంగారక్క, జుట్టుపోగులుగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కించాడు. మళ్ళీ రాగాలాపం చేసి శశిరేఖా పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు. కానీ చిత్రం ఏంటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్ళీ ఒక రెడ్డి గారు రావటం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండడం, ఇలా మరికొంతసేపు కాలాపం జరుగుతూ వచ్చింది. అప్పటికే వేగు జుక్కు పొడిచింది. తొలి కోడి కూసింది. వేళ అయిందంటూ రెడ్లందరూ లేచి
ఎవరి మానాన వారు పొలం పనికని వెళ్ళిపోయారు. బొమ్మలాట కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కూస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డి గారో చక్కా రావటం, అదిగో రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అనటం. అలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనిలోకి వారు పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చి మొదలాడరా అని అనటం పరిపోటైంది. ఈ మాటే తెనుగునాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ కొత్త కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.